విశాఖ జిల్లాకు చెందిన మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు రాజకీయ విరమణ చేస్తారని ఒకవైపు అంటున్నా ఆయన తగ్గేదుండదని మరోవైపు ప్రచారం సాగుతోంది. ఆయన ప్రస్తుతం భీమిలి నుంచి ఎమ్మెల్యేగా టీడీపీ తరపునున్నారు. 2014లో భీమిలి నుంచి తొలిసారి గెలిచి 5 ఏళ్ల పాటు టీడీపీ ప్రభుత్వంలో మంత్రి పదవిని నిర్వహించిన గంటా 2019లోనూ అదే సీటు కోరుకున్నారు. కానీ అధినాయకత్వం సూచనలతో ఆయన విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు. 2024లో పట్టుబట్టి మరీ తిరిగి భీమిలి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. మంత్రి పదవి వస్తుందని ఊహిస్తే అది జరగలేదు. విస్తరణ మీద ఆశలైతే ఉన్నాయి. ఇవన్నీ పక్కన పెడితే ఆయన 2029 ఎన్నికల మీద కూడా ఇప్పటి నుంచి ఆలోచన చేస్తున్నారు. ఇక తన కుమారుడిని వారసుడిగా రంగంలోకి ఇప్పటికే గంట దించేశారు. గంట రవితేజ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయనే భీమిలి నుంచి పోటీ చేస్తారని గంటా వర్గమైతే గట్టి ధీమాను వ్యక్తం చేస్తోంది. అదే సమయంలో ఈ సీటు మీద జనసేన కన్ను కూడా ఉంది. ఆ పార్టీలో చేరి మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ మళ్లీ భీమిలి నుంచి రీ ఎంట్రీ ఇస్తారని అంటున్నారు. మరోవైపు టీడీపీలోనే కీలక నేతలు కూడా భీమిలి నుంచి బరిలో ఉండవచ్చన్న ప్రచారమూ సాగుతోంది. అయితే గంటా వర్గం మాత్రం ఈ సీటు తమదే అంటోంది. ఇక ఆ మధ్యన గంటా తన మనసులో మాటను మీడియా ముందు బయటపెట్టారు. విశాఖ ఎంపీ శ్రీభరత్ భీమిలి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తే తాను విశాఖ నుంచి ఎంపీగా పోటీ చేస్తానన్నారు. అయితే తాను విశాఖ నుంచి ఎంపీగానే 2029లో కూడా ఉంటానని ఇదే మీడియా మీటింగ్లో భరత్ క్లారిటీ ఇచ్చారు. అయితే వచ్చే ఎన్నికలకు విశాఖ పార్లమెంట్ సీటు 3గా మారుతుందన్నది ఉంది, లేదా 2గా కూడా మారవచ్చని అంటున్నారు. విశాఖ సెంట్రల్ పేరుతో కొత్త లోక్సభ సీటు వస్తే అందులో భీమిలి అసెంబ్లీతో పాటు ఇతర నియోజకవర్గాలు ఉంటాయి. దాంతో గంటా ఆశలు ఆ విధంగా నెరవేర్చారంటున్నారు. ఇక గంటా రాజకీయ ప్రస్థానం చూస్తే ఆయన 1999లో టీడీపీ ద్వారా రాజకీయాల్లోకి ప్రవేశించారు. అప్పుడు అనకాపల్లి ఎంపీగా పోటీ చేసి గెలిచారు. తర్వాత మాత్రం అసెంబ్లీ ఎన్నికల్లోనే పోటీ చేస్తూ వస్తున్నారు. ఆ విధంగా ఆయన మంత్రి కోరిక కూడా తీర్చుకున్నారు. ఇప్పుడు తన సీనియారిటీకి తగినది పార్లమెంట్లోకి తిరిగి ప్రవేశమని భావిస్తున్నారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దాంతో పాటుగా తన కుమారుడికి భీమిలి ఎమ్మెల్యే టికెట్ కూడా ఆయన కోరుకుంటున్నారు. ఈ విధంగా చూస్తే గంటా కుటుంబంలో కూడా 2 టికెట్లను పార్టీ ఇవ్వాల్సి ఉంటుంది. అంగబలం అర్ధబలంతో పాటు రాజకీయ చతురత బాగా ఉన్న గంటా గతంలో తన అనుచరులకు కూడా టికెట్లు ఇప్పించుకుని గెలిపించుకున్నారు. ఇప్పుడు తన కుటుంబంలో 2 టికెట్లు ఇప్పించుకోవడం కష్టసాధ్యం కాదని అన్నమాట వినిపిస్తోంది. చూడాలి మరి ఈ ప్రచారంలో ఎంత నిజముందో ఏమవుతుందో అన్నది.